హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనేమో ఇల్లు క్లీనింగ్ చేసుకునే పనిలో ఉంటే మా పిల్లలు మాత్రానికి ఇంట్లోనే ఈరోజు హాలిడే ఉందండి. నేను ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఉంటే మాకు రైస్ వద్దు, ఏదో ఒక స్నాక్ చేసి పెట్టు అనేసి చపాతీ కావాలనేసి అన్నాడండి మా బాబు. వాడి కోసం చపాతీ ఒకటి చేస్తే సరిపోతుందా? లేదు, అందులోకి కర్రీ కూడా కావాలంటాడు. అరే, నేను ఇంట్లో పనిలో ఉన్నానురా, రేపు చేస్తానురా అన్నా కూడా వినలేదు. నాకు చపాతీ కావాలి అంటే కావాలన్నాడు. సరేలే అనేసి మా పాపతోటి నేను పిండి అయితే కలిపించాను. తర్వాత కర్రీ నేనే చేస్తాను అనేసి కర్రీ అయితే చేశాను. మేము పిల్లలతోటి చిన్న చిన్న పనులు అయితే చేపిస్తానండి. ఇదిగో పిండి అయితే పర్లేదు, బాగానే కలిపేసింది. ఇక నేను కూడా వీటిని చేద్దామనేసి వాళ్ళే చిన్న చిన్న ఉండలైతే చేశారు. నేను ఒక 2 చపాతీలను అయితే ఒత్తానండి. కాదు, నేనే ఒత్తుతాను అనేసి మా పిల్లలు కూడా ఒత్తారు. కాకపోతే నేను రెండింటినే చపాతీలని చేశాను. మొత్తం కూడా మాకు 8 చపాతీలు అయితే అయ్యాయండి. మనిషికి 2 అనేసి ఎక్కువగా కలపకోకుండా కొద్దిగా అయితే కలిపాను. నేను ఒక పక్క చపాతీ కాలుస్తుంటే ఇంకొక పక్క మా బాబు నేను రుద్దుతాను, నేను కాలుస్తాను అనేసి పక్కన చేరి ఒకటే సతాయిస్తున్నాడండి. సరేరా, నేను ఒక 4 కాలుస్తాను, తర్వాత నువ్వు తినేవాటిని నువ్వు కాల్చుకోరా అనేసి అన్నాను. అమ్మో, నాకు కాలటం రాదు మమ్మీ, బాలేకపోతే నేను తినను, నువ్వే తినాలి అన్నాడు. అయ్య బాబోయ్, నా వల్ల కాదురా అనేసి నేనే అన్నింటిని కూడా నేనే కాల్చాను. అసలు చపాతీ చేసేంతవరకు కూడా ఆగలేదండి. ఎంతసేపు అనేసి ఒకటే విసిగించాడు. అంత విసిగిస్తాడు కానీ తినడం మాత్రం తినడండి. 2 చపాతీలు అంటే 1.5 చపాతీ అయితే తినేశాడండి. బగు తినేవాడిలాగా నాకు 2 కావాలి, 3 కావాలి అంటాడండి.